వెల్కమ్ టు దివ్య ఫ్యాషన్ డిజైనింగ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు రౌండ్ నెక్ కటింగ్ టిప్స్ అనేటివి చెప్పబోతున్నానండి. చాలామంది కొత్తగా టైలరింగ్ వర్క్ నేర్చుకునేటప్పుడు రౌండ్ నెక్ అనేది కరెక్ట్గా నీట్గా కటింగ్ చేయలేరండి. కాబట్టి ఈ వీడియోలో నేను మీకు రౌండ్ నెక్ అనేది ఏ విధంగా కటింగ్ చేయాలి అనేది అయితే వివరంగా చెప్తానండి. అయితే మనం కొత్తగా టైలరింగ్ వర్క్ నేర్చుకునేటప్పుడు రౌండ్ నెక్ అనేది ఎలా ప్రాక్టీస్ చేస్తే, అంటే రౌండ్ నెక్ కటింగ్ చేయడం అనేది ఏ విధంగా ప్రాక్టీస్ చేస్తే మనం నీట్గా కటింగ్ చేయగలుగుతాం అనేది అయితే ఈ వీడియోలో నేను మీకు చెప్తానండి. ఈ వీడియోని పూర్తిగా అయితే చూడండి. బిగినర్స్కి చాలా వరకు ఈ వీడియో అనేది హెల్ప్ అవుతుంది. ఓకేనా, చూడండి. ఏదైనా సరే ఒక న్యూస్ పేపర్ తీసుకోండి. ఓకేనా, ఇక్కడైతే నేను మీకు వైట్ పేపర్ మీద చూపిస్తున్నాను. మీరైతే ఒక న్యూస్ పేపర్ ఏదైనా తీసుకొని ఈ విధంగా మీరు ఇలాగ మడత పెట్టుకోండి. ఓకేనా, ఇలా మడత పెట్టుకోండి. ఓకే, ఒక మడత అనేది మీ వైపున ఉండేలాగా ఇలా పెట్టుకోవాలన్నమాట. ఓకేనా, ఇలా పేపర్ని ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారు అంటే, మార్కింగ్ ఏమీ చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ మీరు ఈ విధంగా ఓకేనా ఇలా సిజర్ని ఇలా క్రాస్గా ఇలా పెట్టేసుకొని ఇలా కటింగ్ చేయడం అయితే బాగా ప్రాక్టీస్ చేయండి రఫ్గా. ఓకేనా, ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పట్టుకోండి. కత్తర్ని ఈ విధంగా ఇలా క్రాస్గా ఇలా పెట్టండి. ఇలా స్ట్రైట్గా పెట్టద్దండి, ఇలా క్రాస్గా పెట్టండి. ఇలా మీరు ఇలా టర్న్ చేస్తున్న టైమింగ్లో ఈ పేపర్ని కూడా ఇలా టర్న్ చేయండి. ఓకేనా, ఈ విధంగా అయితే మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ రౌండ్ నెక్ అనేది బాగా ప్రాక్టీస్ అయితే చేయండి. ఓకే, ఇలా కట్ చేసిన తర్వాత ఓపెన్ చేసి ఒకసారి చూసుకోండి. మీకు మంచిగా రౌండ్ నెక్ అనేది కనిపిస్తుందా లేదా, ఎక్కడ పొరపాటు చేశారు అనేది అయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది అన్నమాట. ఈ విధంగా మీరు బాగా ప్రాక్టీస్ అయితే చేయండి. ఓకేనా, ఒక పేపర్ తీసుకోండి, మన వైపు నుంచి అవతలకి ఇలా ఫోల్డ్ చేయండి. ఒక మడత మీ వైపున ఉండేలాగా పెట్టుకోండి. ఇందాక నేను చూపించిన విధంగా మీరు బాగా ప్రాక్టీస్ అయితే చేయండి. ఇలా మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే మీకు హ్యాండ్ మూమెంట్ అనేది అంత ఫ్రీగా తిరుగుతుంది అనమాట. ఓకేనా, చూడండి. కత్తిని ఇలా పెట్టండి. ఓకేనా, ఇలా పెట్టకూడదు. అలా అని చెప్పేసి మరీ ఇలా క్రాస్గా పెట్టకూడదు. జస్ట్ ఇలా రౌండ్ ఇలా స్ట్రైట్గా ఉంది కదా, జస్ట్ కొంచెం ఇలా తిప్పండి చాలు. ఓకేనా, ఫస్ట్ స్ట్రైట్గా ఇలా పెట్టుకోండి, మీకు అర్థమవుతుంది, తెలుస్తుంది. ఇలా స్ట్రైట్గా పెట్టినప్పుడు కొంచెం ఇలా తిప్పండి. ఓకేనా, ఇలా తిప్పేసి ఇలా వచ్చేసేయండి. ఓకేనా, చూడండి. ఇక్కడ నుంచి ఇలా తిప్పండి. ఓకేనా, ఇలా మీరు తిప్పుతున్న టైమింగ్లో ఏంటి అంటే పేపర్ని కూడా ఇలా తిప్పండి. ఓకేనా, అప్పుడే మీకు నీట్గా ఫినిషింగ్ అనేది అయితే వస్తుంది. ఓకే, చూడండి. ఇక్కడ నేను మళ్ళీ జస్ట్ మీకు చూపిస్తున్నాను. చూడండి, ఇలా మీరు పెట్టినప్పుడు ఇలా తిప్పినప్పుడు ఇలా పట్టుకోండి పేపర్ని. ఇలా పట్టుకొని ఈ పేపర్ని కూడా ఇలా తిప్పేసేయండి. ఓకేనా, చూడండి ఈ విధంగా. ఇంకో విషయం ఏంటి అంటేనండి, మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏంటి అని అంటే మీరు డిఫరెన్స్ అనేది గమనించాలి. ఓకేనా, ఫస్ట్ ఒక పేపర్ తీసుకొని ఈ విధంగా మీరు కటింగ్ చేసిన తర్వాత ఈ పేపర్ని పక్కన పెట్టేసేయండి. ఓకేనా, ఇంకొక పేపర్ తీసుకోండి. ఇంకొక పేపర్ మీద కూడా ఇదే విధంగా మీరు కటింగ్ అనేది చేయండి. అప్పుడు ఈ పేపర్ మీద కటింగ్ చేసిన దానికి ఇంకొక పేపర్ మీద కటింగ్ చేసిన దానికి డిఫరెన్స్ అనేది చూడండి. ఓకేనా, ఫస్ట్ టైం కటింగ్ చేసిన పేపర్ మీద కంటే కూడా సెకండ్ టైం కటింగ్ చేసిన పేపర్ మీద మీకు ఇంకొంచెం నీట్ ఫినిషింగ్ అనేది అయితే కనిపిస్తుంది అనమాట. స్టార్టింగ్లోనే మనకి రౌండ్ నెక్ అనేది నీట్గా అయితే రాదండి, కొంచెం టైం పడుతుంది. కొంతమంది ఏంటి అని అంటే తొందరగా ప్రాక్టీస్ చేయగానే తొందరగా వచ్చేస్తుంది. కొంతమందికి ఏంటి అంటే కొంచెం టైం పడుతుంది. కొంతమందికి ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేస్తే కానీ రాదనమాట. ఓకేనా, కాబట్టి ఏంటి అని అంటే మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. మినిమమ్ ఒక 500 నుంచి ఒక 1000 సార్లు ఈ విధంగా రౌండ్ నెక్ అనేది కటింగ్ చేయడం అనేది అయితే బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, ఒక పేపర్ తీసుకోండి. ఇప్పుడు ఈ పేపర్ మీద చూసుకున్నట్లయితే మీకు ఒక 5-6 సార్లు ఈజీగా చేసుకోవచ్చు. ఆ విధంగా అనమాట. అలాగా ఒక్కసారిగా మీరు ఒక 10 సార్లు చేసేసుకోవచ్చు. ఆ తర్వాత మళ్ళీ ఇంకో 10 సార్లు కటింగ్ చేయొచ్చు, ఇంకో 10 సార్లు అలా కటింగ్ చేసుకోవచ్చు. ఈ విధంగా అనమాట. ఈ విధంగా మీరు ఒక 1/2 అవర్ పాటు బాగా ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ గ్యాప్ తీసుకోండి, మళ్ళీ ఇంకొక 1/2 అవర్ ప్రాక్టీస్ చేయండి. కంటిన్యూస్గా 1/2 అవర్ ప్రాక్టీస్ చేయకపోయినా ఒక 5 నుంచి 10 నిమిషాలు ప్రాక్టీస్ చేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ గ్యాప్ తీసుకొని మళ్ళీ 5 నుండి 10 నిమిషాలు ప్రాక్టీస్ చేసుకొని ఈ విధంగా అనమాట. ఇలా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు అంటే మినిమం ఒక 500 నుంచి ఒక 1000 సార్లు మీరు ఈ విధంగా రౌండ్ నెక్ అనేది కటింగ్ చేశారనుకోండి, మీకు నీట్గా వస్తుందన్నమాట. అయితే ఇక్కడ మీరు స్టార్టింగ్లో మీరు ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటి అంటే, ఒకసారి కటింగ్ చేసినప్పుడు రౌండ్ నెక్ అనేది నీట్గా వస్తుంది, ఇంకోసారి కటింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే కొంచెం అటు ఇటుగా షేప్ అనేది అయితే కనిపిస్తుంది అనమాట. అంటే కొన్నిసార్లు ఏమో నీట్గా కటింగ్ చేయగలుగుతాము, కొన్నిసార్లు ఏంటి అంటే అటు ఇటుగా షేప్ అనేది అయితే షేప్ అవుట్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఓకేనా, ఇలా మీకు జరుగుతుంది అని అంటే ఇంకా కూడా మీకు ప్రాక్టీస్ అవసరం అని చెప్పి అర్థం అనమాట. ఓకేనా, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఒకసారి చేస్తే బాగా వస్తుంది కటింగ్,
ఇంకోసారి చేస్తే కటింగ్ బాగా రావట్లేదు అని అంటే మీకు ఇంకా కూడా ప్రాక్టీస్ అవసరం అని చెప్పి మీరు అర్థం చేసుకోవాలి. అప్పుడు ఏం చేయాలంటే మీరు ఇంకా కూడా బాగా ప్రాక్టీస్ అనేది అయితే చేయండి. ఓకేనా. మీరు ప్రాక్టీస్ చేయంగా ఏమవుతుంది అని అంటే మీరు ఎప్పుడు కటింగ్ చేసినా కూడా రౌండ్ నెక్ అనేది పర్ఫెక్ట్గా తిరుగుతుంది అనమాట, పర్ఫెక్ట్గా కనిపిస్తుంది అనమాట, మీకు నీట్గా మీరు కటింగ్ అనేది చేయగలుగుతారు. ఇలా మీరు 10 సార్లు కటింగ్ చేసినా నీట్గా వస్తుంది, 20 సార్లు కటింగ్ చేసినా నీట్గా వస్తుంది. అంటే మనం ఎన్నిసార్లు కటింగ్ చేసినా కూడా రౌండ్ నెక్ అనేది నీట్గానే వస్తుంది, ఎక్కడ కూడా షేప్ అవుట్ అవ్వకుండా ఉంది అని అంటే మీరు పర్ఫెక్ట్గా రౌండ్ నెక్ కటింగ్ చేయడం నేర్చుకున్నట్టు అనమాట. ఓకేనా. అంటే ఇప్పుడు ఒక 10 సార్లు మీరు కటింగ్ చేసినప్పుడు 7-8 సార్లు నీట్గా వచ్చి 1-2 సార్లు పోయింది అని అంటే మీరు దాని గురించి పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదనమాట. ఓకేనా. కాబట్టి మీరు బాగా ప్రాక్టీస్ అయితే చేయండి. అలా కాకుండా మీరు ఒక 10 సార్లు కటింగ్ చేసినప్పుడు 1-2 సార్లే నీట్గా వస్తుంది, మిగతా 7-8 సార్లు పోతుంది అని అంటే ఖచ్చితంగా కూడా ప్రాక్టీస్ అనేది చేయాలి. మీకు బాగా వచ్చేంత వరకు ప్రాక్టీస్ చేయండి. ఇంకొకటి, మీకు బాగా వస్తుంది కటింగ్ చేయడం అంటే కూడా ఏంటి అంటే మినిమం ఒక 500 సార్లు ప్రాక్టీస్ చేయండి. అలా చేయడం వల్ల ఏంటి అంటే మీకు బాగా ఎక్స్పీరియన్స్ అవుతుంది అనమాట, మీరు బాగా రౌండ్ నెక్ అనేది కటింగ్ చేయగలుగుతారు. ఎందుకంటేనండి టైలరింగ్ వర్క్ నేర్చుకునేటప్పుడు రౌండ్ నెక్ కటింగ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. కాబట్టి తప్పకుండా కూడా ఈ రౌండ్ నెక్ కటింగ్ చేయడం అనేది బాగా నేర్చుకోండి. రౌండ్ మెడ ఏ విధంగా పర్ఫెక్ట్గా కుట్టుకోవాలి అనేది ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా చూపించబోతున్నానండి. ఈ విధంగా మీరు ఒక మందపాటి క్లాత్ అనేది తీసుకొని ఆ క్లాత్ మీద ఈ విధంగా రౌండ్ నెక్ అనేది డ్రా చేసుకొని ఈ విధంగా అక్కడక్కడ ఈ విధంగా మీరు ఇలా మార్కింగ్ అనేది అయితే పెట్టుకోండి. ఇప్పుడు ఏ విధంగా కుట్టాలి అనేది చూపిస్తున్నాను చూడండి. మనం ఏదైతే లైన్ అనేది వేసుంటామో ఆ లైన్కి అటువైపున ఇటువైపున మనము చేతులు అనేటివి పెట్టాలి. ఓకేనా. మీరు పెట్టేటప్పుడు అటువైపున ఇటువైపున వచ్చేసి మీరు ఒక 1 ఇంచ్ గ్యాప్తో చేతులు అనేటివి పెట్టాలి. ఆ లైన్కి 1 ఇంచ్ గ్యాప్తో చేతులు పెట్టాలి. ఇలా స్ట్రైట్గా కాకుండా క్రాస్గా పెట్టాలన్నమాట. ఇప్పుడు కూడా మనము ఏదైతే లైన్ వేసి ఉంటామో ఆ లైన్కి అటు ఇటు చేతులు పెట్టేటప్పుడు స్ట్రైట్గా పెట్టకూడదండి, చేతులు క్రాస్గా పెట్టాలి. మనం ఎక్కడైతే మార్కింగ్ పెట్టున్నామో అక్కడ వరకు కుట్టాలన్నమాట. ఇలా క్లాత్ని ఇలా రొటేట్ చేసుకుంటూ నిదానంగా ఆ మార్కింగ్ దాకా కుట్టాలి. ఆ మార్కింగ్ దగ్గరికి ఆపేసేటప్పుడు సూది అనేది వచ్చేసి క్లాత్లోకి దిగి ఉండాలి, సూది పైకి ఉండకూడదు, క్లాత్లోకి దిగి ఉండాలి. ఆ తర్వాత మళ్ళీ మీరు అక్కడి నుంచి కంటిన్యూ చేస్తూ ఈ విధంగా క్లాత్ని ఇలాగా 2 చేతులతో ఇలా నిదానంగా తిప్పుకుంటూ కుట్టాలన్నమాట. మళ్ళీ ఆ మార్కింగ్ దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ సూది అనేది క్లాత్లోకి దిగి ఉండాలన్నమాట. ఈ విధంగా అంటే మనం ఎక్కడైతే మార్కింగ్స్ పెట్టున్నామో అడ్డంగా గీతలు అనేటివి ఆ గీత దగ్గరికి వచ్చేసరికి ఏంటి అంటే ఆపుకుంటారు కదా, ఆపుకునేటప్పుడు ఏంటి అంటే సూది అనేది క్లాత్లోకి దిగి ఉండేలాగా చూసుకోండి. ఓకేనా. ఈ విధంగా అయితే బాగా ప్రాక్టీస్ అయితే చేయండి. ఓకేనా. మీకు ఫస్ట్ టైమే ఇలా వేసుకున్నప్పుడు ఆ రౌండ్ లైన్ ఏదైతే ఉంటుందో ఆ లైన్ మీద కుట్టు అనేది రాదండి. కుట్టు అనేది ముందుకో వెనక్కో వెళ్ళడం అనేది జరుగుతుంది, కరెక్ట్గా ఆ లైన్ మీద కుట్టు అనేది పడదన్నమాట. ఓకేనా. కాబట్టి మీరు ఒక 5 టైమ్స్ 10 టైమ్స్ 20 టైమ్స్ ఇలా బాగా ప్రాక్టీస్ అనేది చేస్తూ ఉన్నారంటే ఏదైతే రౌండ్గా మీరు లైన్ వేసుకున్నారో ఆ లైన్ మీద కుట్టడం అనేది అయితే జరుగుతుందన్నమాట. మీరు ఒక 100 సార్లు బాగా ప్రాక్టీస్ అయితే చేయండి. ఓకేనా. రౌండ్ మెడ అనేది చాలా ఇంపార్టెంట్ అండి టైలరింగ్ వర్క్లో. కాబట్టి ఈ రౌండ్ మెడ అనేది బాగా ప్రాక్టీస్ అయితే చేయాలి.